ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. బీజేపీ దేశంలో చేసింది ఏమీ లేదు. మత పిచ్చి లేపటం తప్ప, మాట్లాడితే దేశభక్తి, మతోన్మాదం వీటి గురించి మాట్లాడడం తప్ప దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే చేసిందేమీ లేదు అని. 2014 వరకు మంచిగున్న హిందువులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డారు. కాబట్టి వాళ్ళని కాపాడే అవసరం ఉంది. ఇవన్నీ మాట్లాడటము బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అని. నమస్తే విజిత గారు, మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు. మరి ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే పాపము అధికారం పోయేసరికి కదా మళ్ళా అధికారం కోసము ఏదైనా పిల్లి మొక్కలేసి ఏదో విధంగా ప్రజలకు మభ్య పెట్టుకుంటూ వీళ్ళు ఏదైతే కలలు కంటున్నారో భ్రమల్లో ఉన్నారో ఆ భ్రమలను ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం తప్పితే ఇది మరొకటి కాదు. ఇప్పుడు మనకు కులమానం ఏందండి? ఒక పార్టీ గ్రాఫ్ పడిపోయిందా పెరిగిందా అనడానికి ఎన్నికలు. ఇప్పుడు అసెంబ్లీలో సరే వాళ్ళు అంతకుముందు అధికారంలో ఉండే 105 మంది ఎమ్మెల్యేలు ఉండి పోటీ చేసి కనా కష్టంగా 39 మందిని గెలిపించుకున్నారు. తర్వాత ఏమైంది? వాళ్ళకెళ్ళో 10 మంది జారుకున్నారు. అంటే 28-29 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో మీరు వచ్చిన ప్రతి ఎన్నికను బహిష్కరించి పారిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు అసెంబ్లీ నుంచి రాజ్యసభకు పంపే ఎన్నిక వచ్చింది ఒకటి. ఆ ఎన్నికలో మీరు పోటీ పెట్టుంటే ఇంకొక ఆ సీట్ మీరు గెలవరు. రాజ్యసభ 100% కాంగ్రెస్ గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదు. పోటీ పెట్టుంటే ఏమవుతుందంటే ఆ మిగతా పారిపోయిన వేరే కాంగ్రెస్ లో చేరిపోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు ఒక అగ్ని పరీక్షగా ఉండేది. వాళ్ళు విప్పు ధిక్కరిస్తారా, మరి పార్టీ విప్పుని పాటిస్తారా అనేది తేలిపోతుండే. మీరు పెట్టారు ఆ పరీక్ష. మీరు పోటీ చేయడానికి ఇబ్బంది ఏందండి? గెలుస్తారు ఓడిపోతారు, అది వేరే సంగతి. తర్వాత ఏమైంది? మళ్ళీ రాజ్యసభకు మళ్ళా ఎమ్మెల్సీలు ఎన్నికలు వచ్చినాయి. ఒక క్యాండిడేట్ పెట్టలేదు కదా. మీరు ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఏం చెప్తుంటారు? ఆ రోజు ఏం చెప్పారంటే చాలా విచిత్రమైన వాదన చేశారు. ఎమ్మెల్సీలు గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ లోకి పోతారేమోనని మీకు క్యాండిడేట్ పెట్టలేదు అని అన్నారు. అంటే ఎంత హాస్యాస్పదం అంటే, మరి పోయిన ఎమ్మెల్యేలను మళ్ళీ మీరు వెనుకరా తీసుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలా, ఉప ఎన్నికలు పెట్టించాలని ఏదైతే మీరు చేస్తున్నారో, మరి ఆ రోజు ఎమ్మెల్సీ పోని అంతకుముందు మరి పల్లా రాజేశ్వర రెడ్డిని పోటీ చేయించారు కదా. చాలా చోట్ల మీరు ఎమ్మెల్సీలకు కూడా పోటీ చేశారు కదా. ఈ స్వయంగా కవిత గారు ఎమ్మెల్సీ పోటీ చేసే గెలిచారు కదా లోకల్ బాడీస్ నుంచి. మరి ఆ తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్ లోకల్ బాడీస్కి ఎన్నిక జరుగుతుంది. ఎందుకు పోటీ పెట్టరండి? మీరు వీరులు శూరులు అయితే దాని బల ప్రదర్శన ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి మీరు మీ బలాన్ని నిరూపించుకోవచ్చు కదా. గ్రాడ్యుయేట్స్లలో అయితే కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా పోటీ చేసింది. మీరు కూడా పోటీ చేసింటే అప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయం బీజేపీయా లేకుంటే టిఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అనేది తేలిపోయేది కదా. అంటే మీకు డిపాజిట్ రాదని భయపడి పారిపోయారు. ఇప్పుడేమో హైదరాబాద్ ఎన్నికలను ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏది అని అంటే బీఆర్ఎస్ఏ ఉంది. వాస్తవానికి సంఖ్యాపరంగా చూసుకుంటే వాళ్ళకున్న ఎమ్మెల్సీలను అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అందరిని అందులో మెంబర్లుగా చేశారు కదా. కార్పొరేటర్లు ఎక్కువ కార్పొరేటర్లు మీరే గెలిచారు పోయినసారి. 53 మందిని సంథింగ్ వాళ్ళు గెలిస్తే 49 మంది బీజేపీ గెలిచింది. అయితే ఎందుకు పారిపోయినట్టు? ఉల్టా మీదికెళ్ళి ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అన్నారు. అసలు మీకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ బీజేపీ ఎదిగిపోయింది. మీరు దక్షిణ తెలంగాణలో 0 అయిపోయారు, మహబూబ్ నగర్ 0, నల్గొండ 0, మరి ఖమ్మం 0. అటు పార్లమెంట్ చూసుకున్నా అటు అసెంబ్లీ చూసుకున్నా మీరు 0 అయిపోయారు. ఉత్తర తెలంగాణలో ఉన్న 3 పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలిచింది. 8 మంది శాసనసభ్యులు గెలిపించుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏదో ఒక ప్రకటన చేస్తూ ఏదో విధంగా ప్రజల్లో ఉంటూ మళ్ళా కేసీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఏదైతే ఇది ఒక మైండ్ గేమ్ అంటే ఇది ఏంటంటే ఒక నరేషన్ బిల్డప్ చేసి ఇక కేసీఆర్ లేకుంటే నేను మొన్న ఎవరో చెప్తున్నారు కేసీఆర్ ఎందుకు వస్తలేడా అంటే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడి ప్రజలు ఇంకా ఆహాకారాలు చేసి
ఆ, అది కదా, సామాన్య ప్రజలను అప్పట్లో ఒక రాజు చిత్రహింసలు చేస్తూ ఉంటే బాహుబలి ఎక్కడ, బాహుబలి ఎక్కడ, బాహుబలి ఎక్కడ అని అంటారని దానికోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఒక ఒక మిత్రుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ విధమైనటువంటి జిమ్మిక్కులతోని, ఈ విధమైనటువంటి ప్రకటనలతోని పార్టీ పెరగదు. పార్టీ నాకు తెలిసి రోజు రోజుకు కుంచుకుపోతుంది. పార్లమెంట్లో 16%, 15% ఓట్ల శాతానికి పడిపోయింది. మీకు మళ్ళా ఇది కలలు తప్పితే ఇది నిజాలయ్యేటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా బీజేపీ రెడీగా ఉంది. ఇప్పుడు ప్రజలు వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే కేసీఆర్ పాలనలో పెనం మీద ఉంటే ఈరోజు పొయ్యిలో పడ్డట్టు ఉంది. వాస్తవానికి వీళ్ళు ఇచ్చినటువంటి అలవిగాని హామీలు కాంగ్రెస్, వాటి నుంచి ఏ విధంగా బయటపడాలనో అర్థం కాక గిలగిలగా కొట్టుకుంటున్నారు. అయితే ప్రత్యామ్నాయం లేదా ఈ రాష్ట్రంలో? మళ్ళీ అయితే గీతే బీజేపీకే అవకాశం ఉంది. ఎందుకుంది? ఒకవైపు ఇప్పుడు దేశంలో మూడోసారి అధికారానికి వచ్చి అనేక రాష్ట్రాలు, నిన్నగాక మొన్న మహారాష్ట్రలో చూసాము, మళ్ళీ రిటైన్ అయింది, హర్యానాలో చూసాము, పోయింది 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 అని దేశంలో ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ, లేకుంటే దేశంలో ఉన్న మిగతా పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడి మా మీద చేసినా కూడా మేమే గెలిచినాం. అట్లా ఢిల్లీ చూసాం, ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి దేశ ప్రజలంతా కూడా బీజేపీని కోరుకుంటున్నారు. తెలంగాణ కూడా దానికి మినహాయింపు ఎందుకైతుంది? కాబట్టి ఏంటంటే దీని నుంచి ప్రజల దృష్టి మరల్చి మళ్ళా కేసీఆర్ వస్తేనే చారిత్రకంగా జరిగినటువంటి తప్పు వాళ్ళ దృష్టిలో, కేసీఆర్ను ఓడగొట్టి తప్పు చేసిరని చెప్పడమే కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిర్రు, మీ పరిపాలన చూసిర్రు, ఇక లాల్ దొర నువ్వు ఇక అని మార్పు కోరుకున్నారు, మార్చిర్రు. మార్చినాక ఏం జరుగుతుందో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం వద్దనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది. వాళ్ళకి ఏం జరిగింది? మొన్న అన్ని సీట్లు కూడా వచ్చాయి కాదు. మీకు రూరల్ తెలంగాణలో, ఎంటైర్ రూరల్ తెలంగాణలో బీఆర్ఎస్ పునాదులు కదిలిపోయినాయి. ఇప్పుడు ఎవడు లేడు ఆ పార్టీలో. నేను చెప్తున్నా, ఎందుకంటే ఆ సెంట్రల్ తెలంగాణ ఏదైతే ఉందో హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో ఎందుకు వచ్చినాయంటే 2 కాంబినేషన్స్. ఒకటి మైనార్టీస్, ఎంఐఎం కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళతో అంటగాగి ఒకవేళ మనము కాంగ్రెస్ కానీ ఇక్కడ ఓటేస్తే మళ్ళీ బీజేపీ సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్కే వేశారు. కాబట్టి వాళ్ళకు కొన్ని సీట్లలో ప్రయోజనం జరిగింది. ఇంకోవైపు సెటిలర్స్, నేను క్లియర్గా చెప్తున్నా, సెటిలర్స్ కూడా హైదరాబాద్లో ఏదైతే కొంత వాళ్ళు చూస్తున్నటువంటి అప్పుడు రైజింగ్లోనే ఉంది. కేసీఆర్ ఉన్నంత వరకు రియల్ ఎస్టేట్ కానీ మిగతాయి కానీ రైజింగ్లో ఉంది, ఎక్కడ కుప్పగులుతుందో అని చెప్పేసి భయపడి వీళ్ళకే వేసి, తర్వాత జరిగిన పరిణామాలు చూసినాం. పాడి కౌశిక్ రెడ్డి నోరు జారి ఇవాళ టీఆర్ఎస్ను పొందబెట్టిండు. ఒక్క సెటిలర్ అయినా వేస్తారా అండి? ఇప్పుడు వ్యక్తిగతంగా మీకు అరికపూడి గాంధీ మీద ఉంటే ఆయన మీద మాట్లాడు. ఆంధ్రోళ్ళందరూ ఏం చేశారండి? మీకు ఆంధ్రోళ్ళ మీద మాట్లాడు. కేటీఆర్ ఆయన్ని పెట్టుకొని ఎంబడి తిరుగుతుంటాడు. వాళ్ళు ఎట్లా ఇస్తారు నాకు చెప్పండి. కాబట్టి ఆ హైదరాబాద్లో కూడా, రంగారెడ్డిలో కూడా ఇలా పునాదులు కలిగిపోయినాయి. కాబట్టి ఇది చరిత్రలో కలిసిపోతుంది. మనం చూసాం చాలా ప్రాంతీయ పార్టీలు ఒకసారి కుప్పగూలిన తర్వాత పుంజుకోవడం అంత ఈజీ కాదు. తర్వాత మీ మీద మామూలు ఆరోపణలు ఉన్నాయండి. ఎన్ని అవినీతి, ఎంత పోటీలు పట్టి మీరు కుంభకోణాలకు పాల్పడ్డారు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతగానితనం కానీ, లేకపోతే ఇప్పటికే వీళ్ళందరినీ లోపలేయచ్చు. ముఖ్యమంత్రి ఊరికనే చెప్తుంటాడు వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించి చెరపల్లికి పంపిస్తాను. ఆ వైపుగా ఒక్క అడుగంటే ఒక్క అడుగు వేసిండా? కాబట్టి ఏదైతే ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్, వీళ్ళు స్వేచ్ఛగా బయట తిరిగి మాట్లాడగలుగుతారు ఈ మాటలు. లేకపోతే వీళ్ళు చేసినటువంటి మామూలు తప్పులు చేశారా అండి? టెలిఫోన్ కుంభకోణాలు మామూలు విషయమా అండి? అది ఎంత పెద్ద నేరం. వ్యక్తుల జీవితాలతో వీళ్ళు ఆటలాడుకున్నారు. ఇలా 1,00,000 జీవోలు సీక్రెట్గా ఉంచారని చెప్తున్నారు. వీళ్ళు బయట పెట్టచ్చు కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. ఒక్కదాని మీద దాన్ని కాంక్రీట్గా చర్యలు చేపడుతున్నారా? ఎందుకంటే రేపు మీ బండారాలు అన్నీ కూడా రేపు ఇంకొక ప్రభుత్వం వస్తే మిమ్మల్ని కూడా జైలుకి పంపుతారని భయపడుతున్నారో, లేకపోతే
లేకుంటే ఏదైనా అండర్స్టాండింగ్ వచ్చిర్రో, మరి దాంట్లో ఏదైనా వాటా పొందిర్రో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు చెప్పారు కదా, ఇప్పుడు మిత్రుడు అంటున్నాడు అవినీతి చేసినాం అనేది చెప్తున్నారు, మరి ఎందుకు బయట పెట్టి ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? కాబట్టే ఇవాళ కేటీఆర్ గారు ఏంటంటే ఒక మైండ్ గేము, దాంట్లో భాగంగా ప్రజలను ఒక భ్రమల్లోకి తీసుకెళ్ళి మళ్ళా రాబోయేది కేసీఆరే కాబట్టి ఇక మీరందరు రండి, రేపు రజతోత్సవ సభ వాస్తవంగా కాంగ్రెస్ మిత్రులు అడిగినట్టుగా అది బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కా? టీఆర్ఎస్ మీరు మూసేస్తారు, ఆల్రెడీ షటర్ వేసేసిర్రు, బీఆర్ఎస్ అని పెడతారు. ఒక్క రాష్ట్రంలో పోటీ చేసిరా అండి? ఇలా అసలు బయటకు వచ్చి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ఈ రోజు వరకు. వాళ్ళు ఏదో కార్యకర్తలు పిలిపించుకొని ఆ అసెంబ్లీ నుంచో ఈ పార్లమెంట్ నుంచో ఆ పార్లమెంట్ నుంచో ఎవరో పోతే అక్కడ ఏదో మాట్లాడితే దాన్ని అప్పుడప్పుడు పేపర్లలో వేపిస్తున్నారు తప్పితే అసలు కేసీఆర్ గారు బయటకు వచ్చారు. ఒక పార్టీ లాగా నడుస్తుందా ఈ రోజు కూడా? ఎక్కడన్నా రివైవ్ జరిగిందా? ఎక్కడన్నా మనం మనం ఏమి చేసి ఓడిపోయినాం అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకున్నారా? ఏది లేదు కదా. ఏది లేకుండా కేసీఆర్ రావడం చారిత్రక అవసరం అంటే మీకు అవసరం కావచ్చు, ప్రజలకి ఏం అవసరం అంటే ప్రజలు ఆల్రెడీ చూశారు కదా. కేసీఆర్ నిజంగా కూడా 2014 వరకు జాతిపిత, తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు కూడా డెఫినెట్ గా కేసీఆర్ ప్రజల్లో ఆదరణ ఉన్నది. రెండో ఒక టర్మ్ ఇచ్చాము, ఇంకొక టర్మ్ కూడా చూద్దాము, ఏదో కొంత బాలారెస్టియలు ఉంటాయి కాబట్టి దాన్ని కొంత అధిగమించి మళ్ళీ రెండో టర్మ్ లో బాగా చేస్తారంటున్నారు. రెండవ టర్మ్ లో ఏమైంది, విచ్చలు విడిగా ఎమ్మెల్యేలకు వదిలేసి జనాల మీద పడి దోచుకొని ఈరోజు తిరస్కరింపబడ్డారు. కాబట్టి మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యేటువంటి అవకాశమే లేదు, చారిత్రక ఆవశ్యకత అంతకంటే లేదు. యాదగిరి గారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తినే అన్నంలో మన్ను పోసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు.